కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 మార్చి 16 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబం మరియు ఆదరణ పొందుతారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. ఇక ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటాయి. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు విజయాన్నిస్తుంది. సహనాన్ని పరీక్షించే కాలమిది. బుద్ధిబలాన్ని ఉపయోగించుకోండి. కార్యాలు సిద్ధిస్తాయి. దగ్గర వారిని సంప్రదించి పనుల్లో ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. స్నేహితురాలతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇక సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త పరిచయాలు ఉంటాయి. కొత్త భాగస్వాముల సలహాలతో వ్యాపారాలు విస్తరిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే మీరు విజయాన్ని చేరుకుంటారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అదృష్టం కలిసి వస్తుంది. మొహమాటంతో ఇబ్బందులు పడతారు. అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు, ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలను అందించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.